హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చినటువంటి సేవకులకి వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రత్యేకంగా. మరి దాంట్లో దావీదురాజు అయ్యగారి 14వ జ్ఞాపకార్థంగా మరి యొక్క కూడికను ఈ యొక్క సభను ఏర్పాటు చేయబడింది. మరి 1900 ఆయన గురించి 2 మాటలు చెప్తాను నేను. 1995-6 సంవత్సరంలో ఈ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు మేము కూడా అదే టైంలో సువార్త చేసినప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం. ఆయన ద్వారా అద్భుతమైనటువంటి మనస్తత్వం, అద్భుతమైనటువంటి ప్రార్థన, అద్భుతమైనటువంటి సహవాసం. ఆయన దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తారో అది వెంటనే జరిగిపోవాలి. అంత అద్భుతమైనటువంటి ప్రార్థన, అంత విశ్వాసము అయ్యగారిది. మరి ఆయన ద్వారా నా భార్య నేను కూడా బాప్టిజం తీసుకున్నాం. మరి 8 సంవత్సరాలుగా మాకు పెళ్ళయ్యి 8 సంవత్సరాలుగా పిల్లలు లేనప్పుడు మా కొరకు ప్రార్థన చేశారు. బైబిల్లో కొన్ని సాక్షి చెప్పాలంటే చాలా ఉంది కానీ 2 ముక్కలు ఆ సేవకుల గురించి చెప్తున్నాను. బైబిల్లో కీర్తనలు 127వ అధ్యాయము, అలాగే మొదటి సమూయేలులో ఒక అధ్యాయము చెప్పి పట్టుదల కలిగి విశ్వాస నిత్యము ప్రార్థన చేయమని సేవకులు చెప్పారు. ఆయన చెప్పినట్టు మేము ఫాలో చేసినప్పుడు తప్పకుండా నువ్వేమైతే కోరుకుంటారో, నా పేరు ఇస్రాయేల్ అండి, దేవుడు నాకు ఇస్రాయేల్ దేవసేవకుల ద్వారా పేరు పెట్టించారు, నువ్వు ఏమైతే కోరుకుంటావో అదే విధంగా నీకు కుమారుడు పుడతాడు కంపల్సరీగా అన్నప్పుడు అద్భుతంగా పెద్ద కుమారుడు పుట్టాడు. రాజ్కుమార్ ఇమ్మానుయేల్ రాజ్కుమార్ పుట్టాడు. సెకండ్ కూడా కుమారుడే పుట్టాడు. నాకు 2 కుమారులండి. ఆయన యొక్క ప్రార్థన నాకు ఎన్ని బలహీనతలు వచ్చినా, చివర అంచుల వరకు వెళ్ళినా, ఇది ఆయన ప్రార్థన చేసినటువంటి ప్రార్థన ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన. ఆయన ప్రేమ అభిమానాలతో మేము ఇలా నడుస్తున్నాం. అలాగే మరి మా సేవకులు కృపానందం, అలాగే మా ఏరియా పాస్టర్ గారు ఇద్దరు కూడా మా యొక్క మందిరం నడిపిస్తున్నారు, ఇక్కడ పరిచయం నడిపిస్తున్నారు. వాళ్ళకి మంచిగా దేవుడు మరి మంచి స్వస్థత వరములు, ఆశీర్వాదములు, ఏ ప్రార్థన చేసినప్పటికీ అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అటువంటి మరి అయ్యగారు 2013 సంవత్సరంలో మరి జరిగినందుకు మేము చాలా చింతిస్తున్నాం. అలాగైనా మరి ఆయన జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఈ విధంగా అద్భుతంగా జరుగుతున్నటువంటి యొక్క సభను పెట్టి ఆయన మరి ఆ రాజ్యంలో ఉన్న మేమంతా కూడా ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క కూడికని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్.